Hi, hello my dear students, name is BSR and you are watching Let's Learn Today. Okay, complex numbers లో కాంజుగేట్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మాడ్యులస్ గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? సో మాడ్యులస్ అంటే మనకి x ప్లస్ y అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అనే ఈ రియల్ నెంబర్ ని మనం దీనికి మాడ్యులస్ గా డిఫైన్ చేస్తాం. అండ్ తెలుసు కదా స్క్వేర్ రూట్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, అందుకే మాడ్యులస్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఓకేనా? అండ్ ద మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే రియల్ పార్ట్ ఆఫ్ z స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z స్క్వేర్. ఇంకా సింపుల్ గా అర్థం కావడానికి mod z అంటే దట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు z. జామెట్రికల్ గా మనం z ని x, y అని రిప్రజెంట్ చేస్తామని ఫస్ట్ క్లాస్ లోనే చూసాం కదా. సో ఆరిజిన్ నుంచి x, y కు ఉండే డిస్టెన్స్ ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ నే కదా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ నే దాన్ని మనం mod z అని అంటాం. అదే z 0 అయింది అనుకో, దట్ మీన్స్ mod z ఏమైపోతుంది? 0. అంటే mod z 0 అయిపోతే 0 డిస్టెన్స్ అంటే ఆరిజిన్ తో కోయిన్సైడ్ అయిపోతుంది. సో mod z 0 అయితే z 0 ఆరిజిన్ 0,0 జామెట్రికల్లీ దట్ ఈస్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు z. సో ఈ ప్రాపర్టీస్ అన్ని చూసుకోండి. mod z ఈస్ ఆల్వేస్ పాజిటివ్ డిస్టెన్స్ కదా, అండ్ స్క్వేర్ రూట్ ఆల్వేస్ పాజిటివ్ అండ్ దట్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు రియల్ పార్ట్ ఆఫ్ z. ఎందుకంటే x కంటే ఇది ఎప్పుడు ఎక్కువే ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే చిన్న లాజిక్ చూడండి, ఇలా డయాగ్రామ్ అనుకోండి, ఇది x అవుతుంది, ఇది y అవుతుంది, అవునా? సో ట్రయాంగిల్ లో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, డయాగ్నల్ ఎందుకంటే పెద్దది. ఇవి రెండు ఎప్పుడు ఈక్వల్ అవుతాయి అంటే ఆర్ ఈక్వల్ టు కూడా రాశాను. ఆర్ ఈక్వల్ టు ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? y 0 అయిపోయింది అనుకో, y 0 అయిపోయినప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయి. x పాజిటివ్ ఉండాలి ఎందుకంటే mod z పాజిటివ్ కాబట్టి రియల్ పార్ట్ పాజిటివ్ అయింది, y 0 అయిపోయింది అప్పుడు ఈక్వల్ అవుతాయి. అలానే ఇది ఇమాజినరీ పార్ట్ పాజిటివ్ అయింది, రియల్ పార్ట్ 0 అయింది అనుకో, x 0 అయిపోతే ఇది y కి ఈక్వల్ అయిపోతుంది. x 0 అయితే y కి ఈక్వల్, y 0 అయితే x కి ఈక్వల్. ఇన్ జనరల్ స్క్వేర్ రూట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ x అయినా y అయినా. అలానే ఇది z అయినా z బార్ అయినా రెండింటికి మాగ్నిట్యూడ్ ఒకటే. కాంజుగేట్ మాగ్నిట్యూడ్ తీసుకున్నా ఆల్రెడీ మనకి ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ కి మాడ్యులస్ తీసుకున్నా రెండు కూడా ఒకటే. x ప్లస్ iy x మైనస్ iy చేసి చూడండి, రెండిట్లో రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్ చేస్తాం కాబట్టి మైనస్ y కూడా స్క్వేర్ ఏమైపోయింది? పాజిటివ్. అలానే మైనస్ z ని ఎడిటివ్ ఇన్వర్స్ అంటాం. ఓకేనా? సో దిస్ మైనస్ a is called additive inverse. సో ఎడిటివ్ ఇన్వర్స్ కి తీసుకున్నా కూడా మనకి మాడ్యులస్ సేమ్. మైనస్ z అంటే ఇప్పుడు x ప్లస్ iy ఉంది, ఇది z. మైనస్ z అంటే ఏంటి? మైనస్ x మైనస్ iy. బట్ మళ్ళీ మనం మాగ్నిట్యూడ్ తీసుకునేటప్పుడు అదే మాడ్యులస్ తీసుకునేటప్పుడు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ x కి స్క్వేర్ మైనస్ y కి స్క్వేర్. మైనస్ x స్క్వేర్ చేసిన x స్క్వేర్ కదా, అంటే స్క్వేర్ మాడ్యులస్ ఆఫ్ z మాడ్యులస్ ఆఫ్ మైనస్ z అంటే ఎడిటివ్ ఇన్వర్స్. దీని z ఏదైనా ఒకటే. అలానే మైనస్ z ఈక్వల్ అయినప్పుడు మైనస్ z బార్ కూడా ఈక్వల్ అవుతుంది కదా. సో z బార్ మైనస్ z బార్ ఇవన్నీ సేమ్, అన్ని కూడా మాడ్యులస్ ఈక్వల్. అలానే z ఇంటూ z బార్ ఇది కాంజుగేట్ లో కూడా చెప్పాను, మాడ్యులస్ వచ్చిన తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం అన్నాను. సో z ఇంటూ z బార్ mod z స్క్వేర్. అలానే ఇది కూడా చూడండి, ఇప్పుడు z ని తీసుకొని z బార్ నుండి తీసుకోండి mod z స్క్వేర్. అప్పుడు ఏమైంది? z బార్ బై mod z స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1/z. 1/z ని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం. సో మీకు ఒక కాంప్లెక్స్ నెంబర్ కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కావాలి అంటే సింపుల్ కాంజుగేట్ బై మాగ్నిట్యూడ్ స్క్వేర్ మాడ్యులస్ స్క్వేర్. ఓకేనా? సో z బార్ బై mod z స్క్వేర్. అలానే z1 ఇంటూ z2 ఉన్నప్పుడు మనం సపరేట్ గా ప్రొడక్ట్ రాయొచ్చు. mod z1 z2 ఇలా రాసుకోవచ్చు. అలానే z1 బై z2 అయినా కానీ మాడ్యులస్ ని ఇలా సపరేట్ చేయొచ్చు. కాంజుగేట్ లో కూడా చేయొచ్చు, చెప్పుకున్నాం. కాంజుగేట్ లో ప్లస్ మైనస్ అన్ని చేయొచ్చు, కానీ ఇక్కడ ప్లస్ ని మైనస్ ని సపరేట్ చేయడం. mod z1 ప్లస్ z2 ని అట్లా డైరెక్ట్ గా z1 బార్ నోట్ చేసాం కదా, అలా రాయలేము. ప్రొడక్ట్ ని డివిజన్ ని అయితే రాయొచ్చు. mod z1 ప్లస్ z2 అనేసరికి మళ్ళీ ఇక్కడ ట్రయాంగులర్ ఇన్ఈక్వాలిటీ యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ట్రయాంగులర్ ఇన్ఈక్వాలిటీ తెలుసు కదా, సమ్ ఆఫ్ టూ సైడ్స్ కంటే తక్కువ ఉంటుంది, డిఫరెన్స్ ఆఫ్ టూ సైడ్స్ కంటే ఎక్కువ ఉంటుంది. mod z1 ప్లస్ z2 అయినా mod z1 మైనస్ z2 అయినా సింగిల్ మాడ్యులస్ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఓకేనా చూడండి, ఇది ట్రయాంగులర్ ఇన్ఈక్వాలిటీ. ఇది ఫస్ట్ అబ్సల్యూట్ డిస్కస్ చేసినప్పుడు కూడా డిస్కస్ చేశాను ఈ కాన్సెప్ట్. చూడండి, అలానే mod z1 ప్లస్ z2 ఒక రియల్ నెంబర్ కదా, దీన్ని ఇలా స్క్వేర్ చేసామనుకో a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా లాగానే వస్తుంది. బట్ ఇక్కడ
2 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ Z1 బార్ అదే Z1 Z2 బార్ వస్తుంది. దీనికి కూడా చూడండి, రియల్ పార్ట్ ఆఫ్ Z అయినా రియల్ పార్ట్ ఆఫ్ Z బార్ అయినా ఒకటే కదా. రియల్ పార్ట్ ఆఫ్ ZX అనుకోండి, Z బార్ కూడా ఏమవుతుంది, రియల్ పార్ట్ Z బార్ నోట్ చేసిన రియల్ పార్ట్ చేంజ్ అవుతుంది, ఇమాజినరీ పార్ట్ చేంజ్ అవుతుంది అని. అందుకని దీన్ని ఈ ఫార్ములా ఇంకొకలాగా ఎలా రాయొచ్చు అంటే, ఈ మొత్తానికి హోల్ బార్ తీసుకున్నారు అనుకో, అంటే దీన్ని ఇలా కూడా రాయొచ్చు. ప్లస్ కరస్పాండింగ్ ప్లస్ ఉంటుంది, మైనస్ కరస్పాండింగ్ మైనస్ ఉంటుంది. 2 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్, దీన్ని ఇలా కూడా రాయొచ్చు, Z1 బార్ Z2 అని కూడా రాయొచ్చు. హోల్ బార్ తీసుకున్నాను ఏమైంది, Z1 బార్. దీనికి కూడా బార్ తీసుకున్నప్పుడు Z2 బార్, హోల్ బార్ అంటే మళ్ళీ Z2 కదా, చెప్పుకున్నాం కాంజుగేట్ ప్రాపర్టీస్ అని గుర్తెచ్చుకోండి ఇక్కడ. సో ఈ మొత్తానికి కాంజుగేట్ తీసుకుంటే ఇది, అంటే దీని ఈ బార్ అనేది ఒకే కాంప్లెక్స్ నెంబర్ కి మెయింటైన్ చేయాలి. Z1 కి మెయింటైన్ చేసినా పర్లేదు, Z2 కి మెయింటైన్ చేసినా పర్లేదు. దీన్ని ఎలా అయినా రాయొచ్చు, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. రియల్ పార్ట్ ఆఫ్ Z1 Z2 బార్ అయినా, లేదా Z1 బార్ Z2 అయినా. అర్థమైంది కదా. ఈ ప్రాపర్టీస్ అన్ని చాలా ఇంపార్టెంట్, క్లియర్ గా నేర్చుకోండి. లాస్ట్ లో ఇది ట్రయాంగులర్ ఇన్ఈక్వాలిటీ, మోడ్ Z1 ప్లస్ Z2 Z1 మైనస్ Z2 ట్రయాంగులర్ ఇన్ఈక్వాలిటీ. ఓకే కదా, క్లియర్ గా క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. మనం ప్రీవియస్ అంటే లాస్ట్ 2019 లో, సో 2019 జేఈలో ఇచ్చిన కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా. సి ఇక్కడ mod z minus I is equal to mod z minus 1 represents అని అడిగారు సింపుల్ గా. సో z is a complex number అక్కడ. సో ఆప్షన్స్ ఇవి, సర్కిల్, స్ట్రైట్ లైన్. ఓకేనా. సో వీటికి ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ముందు ఈ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలి అంటే, ఇవి రెండు మాగ్నిట్యూడ్స్ అవునా. సో ఇది ఒక రియల్ నెంబర్, ఇది ఒక రియల్ నెంబర్. సో నేను బోత్ సైడ్స్ స్క్వేర్ చేసి తీసుకుంటాను. ఓకే. ఫస్ట్ z అంటే మనం x ప్లస్ iy అనుకుందాం. ఇక్కడ సొల్యూషన్ చూడండి. సో z is equal to x ప్లస్ iy అనుకోండి. ఓకే. సో ఇప్పుడు mod z minus I is equal to mod z minus 1 అని ఇచ్చారు. z అంటే ఏంటి, x ప్లస్ iy కదా, x ప్లస్ iy, ఇక్కడ x ప్లస్ iy. రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ నీట్ గా రాసుకోండి. ఇక్కడ రియల్ పార్ట్ వచ్చేసి x, ఓన్లీ x. ఇమాజినరీకి 2 ఉన్నాయి కాబట్టి i కామన్ తీసి y మైనస్ 1 రాస్తున్నాను. ఓకేనా. ఇక్కడ వచ్చేసి రియల్ పార్ట్ x మైనస్ 1 రియల్, ఇమాజినరీ ఓన్లీ y. ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ స్క్వేర్ తీసుకుంటాను. సో స్క్వేర్ చేస్తే ఏమవుతుందో ఒకసారి ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ తీసుకుంటే, రియల్ పార్ట్ స్క్వేర్, ఇమాజినరీ పార్ట్ స్క్వేర్. ఎందుకు, ఇది మాగ్నిట్యూడ్ కదా. మాగ్నిట్యూడ్ ఏం చెప్పాను నేను, స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ కి స్క్వేర్, ఇమాజినరీ పార్ట్ కి స్క్వేర్, ప్లస్ 1 అనేది మైనస్ 1. నెక్స్ట్ ఇక్కడ అంతే, రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్. ఇది కదా మాగ్నిట్యూడ్ అంటే, ఇదే కదా మాగ్నిట్యూడ్. ఓకేనా. సో నేను దీనికి రూట్ క్యాన్సిల్ అయిపోవడానికి స్క్వేర్ చేస్తున్నాను, అది నేను స్క్వేర్ చేయడానికి రీజన్. అర్థమైంది కదా. స్క్వేర్ చేసినప్పుడు ఏమైపోతుంది, రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే. సో బోత్ సైడ్స్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఫర్దర్ గా సింప్లిఫై చేసేసేయండి. సింపుల్ గా x స్క్వేర్ y స్క్వేర్ మైనస్ 2y ప్లస్ 1, x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ప్లస్ y స్క్వేర్. బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ అన్ని క్యాన్సిల్ చేయండి. x స్క్వేర్ y స్క్వేర్ తో పాటు 1 కూడా క్యాన్సిల్ అవుతుంది. అండ్ మైనస్ 2y is equal to మైనస్ 2x అంటే బోత్ సైడ్స్ మైనస్ 2 కూడా క్యాన్సిల్. సో y తీసేసుకుంటే x మైనస్ y is 0. x మైనస్ y ఈక్వల్ టు 0 అంటే ఏంటి, స్ట్రైట్ లైన్, సర్కిల్. స్ట్రైట్ లైన్ తెలుసు కదా మనకు క్లియర్ గా. ఓకేనా. సో ఇది స్ట్రైట్ లైన్ ఉంది. అండ్ దట్ దీని స్లోప్ ఎంత, ప్లస్ 1 మైనస్ 1. y is equal to x, సింపుల్. y is equal to x అంటే స్ట్రైట్ లైన్ హ్యావింగ్ స్లోప్ 1. చూడండి సింపుల్ క్వశ్చన్. ఓకేనా. ఓన్లీ మాడ్యులస్ ప్రాపర్టీస్. జనరల్ గా ఇలాంటి జామెట్రికల్ అప్లికేషన్స్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో అవన్నీ స్పెషల్ గా ఒక వీడియో చేద్దాం. సో జామెట్రికల్ అప్లికేషన్స్ ఎక్కువగా లేనివి మాత్రం, సింపుల్ గా కంప్లీట్ అయ్యేవి మాత్రమే ఈ వీడియోలో కంప్లీట్ ఇప్పుడు చూద్దాం. ఓకే. ఇంకో క్వశ్చన్ ఒకటి డిస్కస్ చేద్దాం. 2019 లో ఇచ్చింది, వేరే క్వశ్చన్ చెప్తాను చూడండి. ఇంకొకటి, ఇది కూడా 2019 లో ఇచ్చిన క్వశ్చన్. ఒకసారి చూడండి. ఏ పాజిటివ్, ఇక్కడ ఉన్న ఏ అనే వేరియబుల్ పాజిటివ్, అండ్ z is equal to 1 plus i whole square by a minus i. z is equal to 1 plus i whole square by a minus i and having magnitude root 2 by 5. ఇక్కడ అయితే z bar ఎంత, z bar అంటే తెలుసు కదా, ఏంటి z bar అంటే కాంజుగేట్. సో దీనికి కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏ తెలుసుకుంటాం. అంటే ఈ ఇన్ఫర్మేషన్ నుంచి ఇప్పుడు మనం ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ ఫైండ్ అవుట్ చేయడానికి ఇప్పుడు నేను దీనికి ఎలా తీసుకుంటున్నాను, మనం ఇంతకుముందు చెప్పుడు ఈ మాడ్యులస్ ప్రాపర్టీస్ కి సంబంధించిన, మోడ్యులస్ కాన్సెప్ట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అప్లై చేస్తున్నాం. చూడండి.
సో మోడ్ జెడ్ అంటే దీనికి మ్యాగ్నిట్యూడ్ అంతే కదా, 1 ప్లస్ ఐ హోల్ స్క్వేర్ బై ఏ మైనస్ ఐ. ఇప్పుడు చూడండి ఒకసారి, మనం ఈ మోడ్ Z1 బై Z2 ని ఇండివిజువల్ గా నోట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం, ఈ ప్రాపర్టీ చెప్పుకున్నాం అవునా. అంటే ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ నేను క్లియర్ గా మ్యాగ్నిట్యూడ్ సపరేట్ గా రాసుకోవచ్చు, ఓకేనా. అండ్ ఇంకొకటి ఇక్కడ చూడండి, 1 ప్లస్ ఐ హోల్ స్క్వేర్ నేను ఇలా రాశాను, ఎందుకంటే మోడ్ Z1 ఇంటూ Z2 ని కూడా మోడ్ Z1 ఇంటూ మోడ్ Z2 రాయొచ్చు. అంటే ఇక్కడ Z స్క్వేర్ అంటే దాని యాక్చువల్ మీనింగ్ ఏంటి, మోడ్ Z ఇంటూ Z అనే కదా Z స్క్వేర్ అంటే. అంటే ఇప్పుడు నేను దీన్ని మోడ్ Z ఇంటూ మోడ్ Z రాయొచ్చు, దట్ మీన్స్ ఇట్ ఈస్ మోడ్ Z స్క్వేర్. సో మోడ్ Z స్క్వేర్ ని మోడ్ Z హోల్ స్క్వేర్ కూడా రాయొచ్చు. అంటే ఈ ప్రాపర్టీ కూడా యాడ్ చేసుకోండి, ప్రాపర్టీస్ లో మోడ్ Z పవర్ n ని మోడ్ Z హోల్ పవర్ n అని రాసుకోవచ్చు. ఈ ప్రాపర్టీ కూడా యాడ్ చేసుకోండి అక్కడ, ఓకేనా. ఇప్పుడు అదే ప్రాపర్టీ 1 ప్లస్ ఐ హోల్ స్క్వేర్ ని మోడ్ 1 ప్లస్ ఐ స్క్వేర్ అని రాశాను. ఇప్పుడు ఈ మ్యాగ్నిట్యూడ్ మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎంత ఈ మ్యాగ్నిట్యూడ్, మ్యాగ్నిట్యూడ్ అంటే ఏం చెప్పాను, స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ స్క్వేర్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్, 1 స్క్వేర్ 1 స్క్వేర్. మళ్ళీ చెప్తున్నాను, ఇమాజినరీ పార్ట్ అంటే ఐ కోఎఫిషియంట్ మాత్రమే, బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. న్యూమరేటర్ కి స్క్వేర్ ఉంది, డినామినేటర్ కి స్క్వేర్ లేదు, ఓకేనా. సో ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా ఈ వాల్యూ 2, డినామినేటర్ లోనేమో రూట్ ఏ స్క్వేర్ ప్లస్ 1. ఆల్రెడీ ఈ వాల్యూ ఎంత ఇచ్చారు క్వశ్చన్ లో మనకి, 2/5. సో దిస్ ఇస్ ఈక్వల్ టు ఎంత, రూట్ 2/5. సింప్లిఫై చేయండి, ఇప్పుడు ఏ వాల్యూ ఎంత వచ్చింది సింప్లిఫై చేయండి, స్క్వేరింగ్ వన్ బోత్ సైడ్ చేసేసుకొని సింప్లిఫై చేయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 3, ప్లస్ ఆర్ మైనస్ రావాలి, బట్ నేను ఓన్లీ ప్లస్ తీసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ గివెన్, ఓకేనా. ఏ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ ప్లస్ 3 స్క్వేర్ ఎంత 9, 9 ప్లస్ 1 10, 2/√10 అంటే రూట్ 2/5. చెక్ చేసుకోండి క్యాలిక్యులేషన్ చూసి. ఇప్పుడు నాకు ఏ వాల్యూ వచ్చేసింది కదా, ఇప్పుడు నేను కాంజుగేట్ తీసుకుంటాను. జెడ్ బార్, జెడ్ బార్ అంటే ఎలా చెప్పాను, 1 ప్లస్ ఐ హోల్ స్క్వేర్ బై ఏ అంటే 3 మైనస్ ఐ, ఈ మొత్తానికి కాంజుగేట్. కాంజుగేట్ కూడా మనం ప్రాపర్టీస్ డిస్కస్ చేసాం. మీరు మార్చుకోవాలంటే అన్నిటికీ సైన్ చేంజ్ చేసుకొని తర్వాత సింప్లిఫై చేయండి, లేదా సింప్లిఫై చేసిన తర్వాత కాంజుగేట్ తీసుకోండి. చెప్పాను కదా ఆల్రెడీ కాంజుగేట్ డీటెయిల్ గా. నేను దీనికి ఏం చేస్తున్నాను, ముందే చేంజ్ చేసేసాను. సో చేంజ్ చేస్తాను, ఇప్పుడు ఇదే కాంజుగేట్, దీన్ని సింప్లిఫై చేసుకుంటాను, అయిపోతుంది, ఓకేనా. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab బై 3 ప్లస్ ఐ. కొద్దిగా సింప్లిఫై చేస్తాను. ఐ స్క్వేర్ అంటే -1, ఇది +1, 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఇక్కడ -2i మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నేను 3 మైనస్ ఐ దీని కాంజుగేట్ ఇప్పుడు మల్టిప్లై చేస్తాను, నాకు ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషన్. 3 ప్లస్ ఐ ఇంటూ 3 మైనస్ ఐ బై 3 మైనస్ ఐ. క్యాలిక్యులేషన్ అంతా మనం బేసిక్స్ చూసుకున్నాం. -2i ఇంటూ 3 -6i, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2i స్క్వేర్. 2i స్క్వేర్ ఎంత, ఓకే, ఐ స్క్వేర్ -1 కదా, -2 అవుతుంది. ఇక్కడ చూడండి, ఏ ప్లస్ ఐబి ఏ మైనస్ ఐబి నేను చెప్పాను నేను. లేదా జెడ్ ఇంటూ జెడ్ బార్ అంటే మోడ్ జెడ్ స్క్వేర్ అని చెప్పాను కదా, ఓకేనా. ఇది మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ యూస్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి అని నేను చాలాసార్లు చెప్పాను. సో ఇది ప్లస్, సో ఇది 2i స్క్వేర్ అంటే -2 కదా, -2 -6i. సో దిస్ ఇస్ ది కాంజుగేట్ జెడ్ బార్. 2 క్యాన్సిల్ చేయొచ్చు, 2 క్యాన్సిల్ చేస్తే -1/5 3/5. సో ఇది ఫైనల్ కాంజుగేట్. ముందే నేను కాంజుగేట్ తీసుకొని దాన్ని సింప్లిఫై చేశాను. మీరు లేదంటే జెడ్ సింప్లిఫై చేశారు అనుకో, మీకు ఎక్కడ ప్లస్ వస్తుంది. అప్పుడు లాస్ట్ లో మనం కాంజుగేట్ తీసుకున్నప్పుడు ప్లస్ ఉంటే ఏం చేయాలి, మనం మైనస్ తీసుకోవాలి, ఓకే కదా. ఇది కాన్సెప్ట్ ఆల్రెడీ కాంజుగేట్ లో డిస్కస్ చేశాం. అండ్ మ్యాగ్నెట్యూడ్ ప్రాపర్టీస్, ఇది ఒక అడిషనల్ ప్రాపర్టీ చూసుకోండి, ఓకేనా. క్లియర్ గా చూసుకోండి, సింపుల్. ఒకదానికి మ్యాగ్నెట్యూడ్ చేసుకుంటూ వచ్చేసి వాడి చిన్న ఈక్వల్ చేస్తే ఏ వాల్యూ ఏ వచ్చేసిందంటే మనకు కావాల్సిన కాంజుగేట్ ఏదైతే ఉందో కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఓకే కదా. ఇంకో క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో మోడ్ జెడ్ ప్లస్ జెడ్ ఇస్ ఈక్వల్ టు 3 ప్లస్ ఐ దెన్ మోడ్ జెడ్ ఈస్. ఇక్కడ మోడ్ జెడ్ అంటే జెడ్ అనేది కాంప్లెక్స్ నెంబర్ కదా, ఎక్స్ ప్లస్ ఐవై అనుకుంటే జెడ్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. మనకి ఇందులో మోడ్ జెడ్ అనేది కావాలి. సో మోడ్ జెడ్ అనేది ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై. ఇది ఎంత ఇచ్చారు, 3 ప్లస్ ఐ. సో
ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేసుకొని మనం xy వాల్యూస్ తీసుకుందాం. వన్స్ xy వాల్యూస్ వచ్చినాయంటే mod z క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా, x² + y² ఈజీగా. సో అది ఇక్కడ రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ ని ఈక్వల్ చేసుకుందాం. అంటే రియల్ అండ్ రియల్, ఇమాజినరీ ఈక్వల్ చేద్దాం. సో కంపేరింగ్ రియల్ అండ్ ఇమాజినరీ, నేను రియల్ పార్ట్స్ ని ఇమాజినరీ పార్ట్స్ ని కంపేర్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ రియల్ పార్ట్ అంటే ఎంత, ఇది రియల్ నెంబరే కదా, x² + y². అలానే x కూడా రియల్ నెంబరే కదా. సో ఇవి రెండు రియల్ పార్ట్స్. ఇమాజినరీ పార్ట్స్ ఓన్లీ i అంటే y = 1. ఒకటే ఇమాజినరీ పార్ట్ ఉంది, ఇక్కడ ఒకటే ఇమాజినరీ పార్ట్ ఉంది. సో y 1, y వాల్యూ 1 ఈజీగా వచ్చేసింది. ఆ y ని ఇక్కడ రీప్లేస్ చేస్తాను. అప్పుడు x² + 1 x² + 1 x = 3. సో x² + 1 = 3 - x. దీన్ని సాల్వ్ చేయడానికి ఏం చేస్తాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఎంత వచ్చింది ఒకసారి చూడండి. సో x² + 1 = 9 + x² - 6x. ఓకేనా, 6x ఇది తీసుకుంటున్నాను. సో ఇది 9 - 1 8. సో నౌ x = ఎంత, 8/6 అంటే ఎంత, 4/3. x వచ్చేసింది. మనకు కావాల్సిన దీనిలో మాగ్నిట్యూడ్. ఓకే, సో వాట్ ఇస్ ద మాగ్నిట్యూడ్, mod z = (x² + y²), that is (4/3² + 1 square) 16/9 + 1 under root. ఎంత అవుతుంది, 16 + 9 25/9 5/3, that is mod z. ఈజీగా ఉందా చూడండి, mod z + z. జస్ట్ z అంటే x + y ని మనం రీప్లేస్ చేసి రియల్ పార్ట్స్ ఇమాజినరీ పార్ట్స్ కంపేర్ చేసుకున్నాం. y వాల్యూ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి డైరెక్ట్ గా మన క్యాలిక్యులేషన్ చాలా సింపుల్ గా అయిపోయింది. ఓకేనా, సో ఇవన్నీ 2019 లో ఇచ్చిన క్వశ్చన్స్. ఓకే, జామెట్రికల్ అప్లికేషన్స్ మళ్ళీ సపరేట్ గా చెప్పుకుందాం. ఓకేనా, అవి కొంచెం డెప్త్ గా ఉంటాయి, ఆ మంచి క్వశ్చన్స్ అవి నీట్ గా రెడీ చేద్దాం. ఓకేనా, ఇవన్నీ జామెట్రికల్ అప్లికేషన్స్ లో కూడా ఈజీగా వెళ్ళాలి. ఓకే రైట్, ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, సో z = x + iy where x, y belongs to z. అంటే x, y రెండు ఇంటీజర్స్. ఇక్కడ z అనుకుని i అందాం, ఎందుకంటే మళ్ళీ z అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో x, y belongs to i ఇంటీజర్స్. ఓకే, దెన్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ whose vertices are roots of this equation. ఇక్కడ z అనేది x + iy. సో ఈక్వేషన్ ని సాల్వ్ చేసి మనకు 4 పాయింట్స్ వస్తే ఆ 4 పాయింట్స్ ని వర్టిసెస్ గా తీసుకొని ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ చేయాలి. అది క్వశ్చన్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ తెలుసు కదా, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. సో ముందు దీన్ని ఎలా సాల్వ్ చేయాలనే చూద్దాం. ఒకసారి ఇక్కడ ఒక చిన్న పాయింట్ అబ్జర్వ్ చేయండి. z బార్ కాంబినేషన్ ఉంది కదా, నేను దీన్ని ఎలా రాస్తానంటే z బార్ క్యూబ్ కదా, z బార్ స్క్వేర్ అని రాస్తున్నాను. మొత్తం z బార్ క్యూబ్ సరిపోతుంది కదా. అలానే ఇక్కడ z బార్ z క్యూబ్ ని z స్క్వేర్ అని రాస్తాను. ఓకేనా, ఇది క్యూబ్ ని ఇలా రాస్తాను, స్ప్లిట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ రెండింటిలో z బార్ కామన్ ఉంది. సో నేను z బార్ కామన్ తీసుకోవచ్చు. ఇంకెంత ఉంది, z బార్ స్క్వేర్ + z స్క్వేర్ = ఎంత, 350. ఓకేనా, ఆల్రెడీ మనకి తెలుసు z బార్ ఎంత, mod z స్క్వేర్. ఓకేనా, mod z స్క్వేర్. అండ్ ఇవి రెండింటిని ఎంత అవుతాయో ఒకసారి మనం ఎక్స్పాండ్ చేసి సింప్లిఫై చేద్దాం. mod z అంటే x + iy, సారీ mod z అంటే √x + iy, √x² + y². సో ఇప్పుడు స్క్వేర్ కాబట్టి ఏమైపోతుంది, జస్ట్ x² + y² అయిపోతుంది. ఇక్కడ చూడండి, z బార్ అంటే x - iy కి స్క్వేర్ కదా, x - iy కి స్క్వేర్. ఇదేమో x + iy కి స్క్వేర్. ఎక్స్పాండ్ చేయండి రెండు, a - b² + a + b². డైరెక్ట్ గా తీసుకుందాం. a - b² + a + b² ఎంత, 2 times of a² + b². ఇక్కడ b అంటే iy కదా, a - b² a + b² సమ్ ఎంత, 2ab - 2ab క్యాన్సిల్ అయిపోయి a² + b² అనేది ట్వైస్ వస్తుంది. ఓకే కదా, సో 2 ని ఇక్కడ 175 టైమ్స్ క్యాన్సిల్. అండ్ ఇక్కడ చూడండి i² అంటే -1 కదా, సో x² + y² x² - y² = 175. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసి మనం xy వాల్యూస్ తీసుకోవాలి. ఒకటే ఈక్వేషన్ ఉంది, రెండు వేరియబుల్స్ ఉంది. సో ఇక్కడ మనకు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనేది కావాలి. ఓకేనా, దానికోసం పైన ఏం చెప్పాడు మనకి, x and y
ఇంటీజర్స్. అందుకోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అసలు 175 ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటో చూస్తున్నాను. ఓకేనా, 175 జనరల్ గా ఎలా రాయొచ్చు మనం 5 into 5 into 7 ప్రైమ్ నెంబర్స్ లో, అంతే కదా పాసిబిలిటీ ఉంది. 5 into 5 25, 25 into 7 175. సో నాకున్న ఫ్యాక్టర్స్ ఏంటైతే ఇక్కడ 5 into 35 రాయగలను, లేదంటే 25 into 7 లేదా 1 into 175 రాయాలి రాస్తే. ఓకేనా, ఈ కాంబినేషన్స్ ఉన్నాయి 2 ఫ్యాక్టర్స్ రాయడానికి. సో ఇప్పుడు ఈ 2 ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చిన లాజిక్ చూడండి, ఇది ఒక వాల్యూ తీసుకుంటుంది, ఇది ఒక వాల్యూ తీసుకుంటుంది. సో రెండింటిని యాడ్ చేసామనుకో, జనరల్ గా ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది 2 times of x². అంటే x² is equal to ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ బై 2. సో ఇప్పుడు ఇక్కడ ఏ 2 నెంబర్స్ ని యాడ్ చేసి బై 2 చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ వస్తుందో చూస్తున్నాం. సింపుల్ లాజిక్, రెండింటిని యాడ్ చేస్తే 2x². అంటే x² పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ రావాలి కదా ఇక్కడ. అంటే యాడ్ చేసి బై 2 చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ రావాలి. ఒకసారి ఇది చూడండి, ఈ రెండింటికి సమ్ ఎంత 40. 40 by 2 పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదు కదా అది. 25 plus 7 ఎంత 32. 32 by 2 16. 16 పర్ఫెక్ట్ స్క్వేర్ కదా, 4 స్క్వేర్ కదా అది. ఇది 176 by 2. 176 by 2 ఎంత 88. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదు. సో మనకి ఇక్కడ పాసిబిలిటీ డిఫరెన్స్ అయినా చూసుకోండి, మరి డిఫరెన్స్ కూడా y² రావాలి కదా. డిఫరెన్స్ కూడా చూడండి, 35 minus 5 ఎంత 15, సారీ 30 by 2 15 కాదు. 25 minus 7 ఎంత 9, సారీ 25 minus 7 18, 18 by 2 9. ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ చూడండి 175 వన్ డిఫరెన్స్ 174 by 2 చేస్తే 87. సో మనకి ఎలా చూసినా మనకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది ఎంత 25 into 7. 25 into 7. సో సమ్ ఆఫ్ స్క్వేర్స్, డిఫరెన్స్ ఆఫ్ స్క్వేర్స్. ఇందులో కూడా జనరల్ ఇది తక్కువ ఉంటుంది, ఇది ఎక్కువ ఉంటుంది క్లియర్ గా కదా. కాబట్టి దీన్ని 25, దీన్ని 7 గా తీసుకుంటారు. సో నౌ x² plus y² is x² plus y². చూడండి x² plus y² ఏమవుతుంది 25. x² minus y² ఎంత, that is 7. x² plus y² is equal to 25. x² minus y² is equal to 7. And from these two, x² is equal to 16, y² is equal to 9. So clearly x equal to plus minus 4, y equal to plus minus 3. So మొత్తం మనకి 4 కాంబినేషన్స్ ఉన్నాయి. ఓకేనా. సో చూడండి 4 కాంబినేషన్స్ అంటే 4 వర్టిసెస్ వచ్చేస్తాయి. 4, 3 ఇది అనుకోండి. మనకి కిందకి వచ్చేసి 4, -3. ఇక్కడ వచ్చేసి -4, 3 -4, -3. రెక్టాంగిల్ ఏరియా ఏంటి లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ కదా. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంటుంది 8. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంటుంది 6. 8 into 6 ఎంత 48. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత 48. ఓకేనా. సో మంచి క్వశ్చన్ ఇది చూడండి, ఇది కూడా ప్రీవియస్ గా ఇచ్చారు బట్ రీసెంట్ గా కాదు, ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్. ఓకేనా, చూసుకోండి. ఇప్పుడు ఈ మోడల్ ఒక డిస్కస్ చేద్దాం. సో రెగ్యులర్ గా అడుగుతున్న మోడల్, ఇంపార్టెంట్ మోడల్. సో చూడండి Z1, Z2, Z3 మ్యాగ్నిట్యూడ్స్ అండ్ వీటి కాంబినేషన్ లో Z1 plus Z2 plus Z3 మ్యాగ్నిట్యూడ్ ఇచ్చారు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ అడుగుతాను. సో ఇలా ఇచ్చినప్పుడు జనరల్ గా ఏంటంటే మనం ఇక్కడ ఉన్న ఈ కాన్స్టెంట్ నెంబర్స్ లో వాటి ఇండివిజువల్ మ్యాగ్నిట్యూడ్స్ కి స్క్వేర్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా. డైరెక్ట్ గా స్క్వేర్స్ ఏమన్నా ఏం లేదు. ఇక్కడ 8 ఉండొచ్చు, 2 క్యూబ్. ఓకేనా, లేదు 3 క్యూబ్. అంటే ఒకటేమో Z1 కి సంబంధించిన పవర్స్, ఇక్కడ Z2 కి సంబంధించింది, Z3 కి సంబంధించింది, అలా అడుగుతున్నాడు. అప్పుడు ఆ అబ్జర్వేషన్ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయగలిగితే దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే చూడండి, మనం 4 ని ఎలా రాసుకోవచ్చు 2 స్క్వేర్ అంటే mod Z1 స్క్వేర్ అని రాయొచ్చు. సో 4 ని మనం mod Z1 స్క్వేర్ అని రాద్దాం. ఓకేనా. అలానే 9 ని ఏం రాసుకోవచ్చు mod Z2 స్క్వేర్. అండ్ 16 ఏం రాయొచ్చు mod Z3 స్క్వేర్ అని రాసుకోవచ్చు. అండ్ అగైన్ మనం ఒక ప్రాపర్టీ చెప్పుకున్నాం కదా, mod Z స్క్వేర్ అంటే Z into Z బార్ అని. అంటే ఈ స్క్వేర్ ని ఇప్పుడు మనం Z1 into Z1 బార్ అని రాసుకోవచ్చు కదా. అలానే ఇది Z2 into Z2 బార్ అని నోట్ చేయొచ్చు కదా. సో అలా ఇది Z3 into Z3 బార్. అప్పుడు వీటన్నింటిలో చాలా క్లియర్ గా మనకి Z1, Z2, Z3 అనేది కామన్ గా కనిపిస్తుంది. అవునా. సో ఇప్పుడు చూడండి, సో Z1, Z2, Z3 అండ్ సమ్ ఆఫ్ దిస్ 2 మొత్తం ఇవి 4 టర్మ్స్ కదా. సో అండ్ ఈ మొత్తాన్ని ఇలా ఇండివిజువల్ గా రాసుకోవచ్చు కదా. మనం ప్రాపర్టీ డిస్కస్ చేసాం, ప్రొడక్ట్ ఉన్నప్పుడు ఆ ప్రొడక్ట్ ని ఇండివిజువల్ ప్రొడక్ట్స్ గా రాసుకోవచ్చు. అవునా. సమ్ ఉన్నప్పుడు స్ప్లిట్ చేయలేం కానీ
సమ్ ఉన్నప్పుడు ఇన్ఈక్వాలిటీ ఫాలో అవుతామని చెప్పాను. ఇలా ప్రొడక్ట్ ఫామ్ లో ఉన్నప్పుడు 4 డిఫరెంట్. అండ్ ఇంకోటి ఏం చెప్పుకున్నాం, కాంజుగేట్ ప్రాపర్టీ హోల్ బార్. ఇలా సమ్ కి బార్ ఉన్నప్పుడు దీన్ని హోల్ బార్ అని రాయొచ్చు. ఇలాగా Z1 + Z2 + Z3 హోల్ బార్ కాంజుగేట్ ప్రాపర్టీ కదా. సమ్ ఉన్నప్పుడు ఇలా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని తెలిసిన వాల్యూస్. ఇది కూడా ఎందుకంటే ఏం చెప్పుకున్నాం మనం, మాగ్నిట్యూడ్ ఆఫ్ Z బార్ అనేది మాగ్నిట్యూడ్ ఆఫ్ Z కి ఈక్వల్ అవుతుంది. ఈ ప్రాపర్టీ కూడా డిస్కస్ చేసాం. అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ మోడ్ Z1 + Z2 + Z3. అవునా? ఇప్పుడు మన దగ్గర అన్ని వాల్యూస్ ఉన్నాయి, ఈజీగా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసుకోవచ్చు. ఎంత ఇది చూడండి, 2 3 4 6 సరిపోయిందా? మల్టిప్లై చేయండి, ఎంత అవుతుంది ఇది? 2 3 6, 6 × 4 24, 24 × 6 144. అర్థమైంది కదా ఇది? సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అంటే ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎలా అయినా ఇవ్వచ్చు. ఈ ఎక్స్ప్రెషన్ ని ఇక్కడ ఎలా అయినా ఇవ్వచ్చు. సో అది మనం దాన్ని మన అబ్జర్వేషన్ అంతే. సో దాన్ని క్లియర్ గా మనం ఇదిగో ఈ ఫామ్ లో ఇలా తీసుకోవచ్చు అనేది మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయగలగాలి. ఒక్కోసారి ఏం చేస్తారంటే ఫ్రాక్షన్స్ ఇస్తారు. అంటే ఇదే క్వశ్చన్ ఉందనుకో, దీన్ని ఇలా అడగొచ్చు, 4/Z1 9/Z2 16/Z3 అని అడగచ్చు. అప్పుడు దీన్ని ఏం రాస్తాం, 4 ని Z1² అంటే Z1 బార్. అప్పుడు ఒక Z1 క్యాన్సిల్, మోడ్ Z1 బార్, మోడ్ Z2 బార్, మోడ్ Z3 బార్. అంటే సింగిల్ ఆన్సర్. ఇది ఒకటే, దీని ఆన్సర్ ఎంత? 6. ఓకేనా? సో ఇలాంటి అబ్జర్వేషన్స్ అనేవి మనమే చేసుకోవాలి. ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఒకసారి కోఎఫిషియెంట్స్ ఇస్తాడు 2 3 4 అలా ఇచ్చినప్పుడు వాటికి సంబంధించి ఇక్కడ బ్యాలెన్స్ అయ్యేలాగా ఉంటుంది. సో అవన్నీ మన అబ్జర్వేషన్సే. ఓకేనా? సో చాలా క్లియర్ గా మంచి కాన్సెప్ట్ ఇది. సో ఇది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా?